హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఓకే. నో ఓకే. నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ త్రూ ప్రోగ్రామ్. దీని గురించి మనకు తెలిసిందే కాబట్టి. సో దీనిలో ఓకే. ఇంకొకటి ఏంటనంటే మనకి లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేటువంటి మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మనకి పర్ఫెక్షనెస్ అనేటువంటిది ప్రోగ్రాంలో లాజికల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటి ద్వారానే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని వేటిని అని అంటామంటే లాజికల్ అండ్ ఆర్ నాట్ అనేటువంటి వాటిని మనం లాజికల్ ఆపరేటర్స్ అని అంటాం మేడం. ఏమండి? సో వాటిని మనం ఏ విధంగా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలని అనుకుంటే ఈ యాంపర్సెంటైల్ సింబల్స్ అనేటువంటి వాటిని 2 సింబల్స్ని యూజ్ చేస్తాం. దీన్ని అండ్ అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే మనం యూజ్ చేయాలి ఈ ఓకే. లాజికల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ విధంగా మనం సింగిల్ మాడ్యూల్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేసినట్లయితే దీన్ని లాజికల్ ఆర్ అనేటువంటి విధంగా క్యాపిటల్ మనం యూజ్ చేస్తాం మేడం. అండ్ సో ఇక్కడ మనం ఈ అపాస్ట్రోఫియస్ టైప్ లో మనం యూజ్ చేసేటువంటిది దీన్ని ఏమంటామంటే లాజికల్ నాట్ అని మనం యూజ్ చేస్తాం. ఓకే సార్. అండ్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ గా ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అనేటువంటిది ఉంది. 5 ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ అండ్ వై లెస్ దాన్ 5 అంటే ఈ అండ్ అనేటువంటిది యూజ్ చేయడం వల్ల మనకి ఏమనిపిస్తుంది, ఇక్కడ 5 అనేటువంటిది ఎక్స్ కన్నా చిన్నగా ఉండొచ్చు, లేకపోతే వై కన్నా పెద్దగా ఉండొచ్చు అనేటువంటి ఓకే. విధంగా. బాగుంది. అంటే ఇది మరియు ఇది కూడా అంటే రెండింటిని ఇంక్లూడ్ చేస్తున్నట్టుగా మనం చెప్తున్నాం, దేన్ని విడిచిపెట్టట్లేదు. అవును సార్. ఇంక్లూడ్ అంటే ఒకదానికి ఇంకొక దాన్ని ఇంక్లూడ్ చేయడానికి మనం ఈ అండ్ అనేటువంటి ఆపరేటర్ అనేటువంటి లాజికల్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేటువంటిది ఉంది. సో 10 అనేటువంటిది ఉన్న తర్వాత దీనికి ఈ విధంగా ఆపరేటర్ అనేటువంటి దాన్ని ఆర్ అనేటువంటి ఆపరేటర్ని యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ వై డబల్ ఈక్వల్ టు 10 అనేటువంటి దాన్ని ఈ విధంగా యూజ్ చేసామని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంటే ఏంటని అంటే మనం కన్సిడర్ చేసేటువంటిది ఈ విధంగా అయినా కన్సిడర్ చేస్తాం, లేకపోతే ఇదన్నా ఏదో ఒకదాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఆర్ అనేటువంటిది ఎప్పుడైతే యూజ్ చేసామో ఈ దీన్ని ఏంటంటే ఆర్ అనేటువంటి దాన్ని ఒక రెండింటి మధ్యలో ఇన్ బిట్వీన్ 2 కన్సిడెంట్స్ ఆర్ 2 reasons if you want to using this or అనేటువంటి operator you have to select only one thing only. So if you want to using any in between two sentences or two operations in between you have to use this and operator అనేటువంటి దాన్ని యూజ్ చేసినట్లయితే సో మనం ఖచ్చితంగా రెండింటినీ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాము అనేటువంటిది అర్థం. ఇక్కడ రెండింటినీ ఇంక్లూడ్ చేయం, ఒకటి మాత్రమే ఇంక్లూడ్ చేయడానికి యూజ్ చేసేటువంటిది ఆర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఏ మేడం? సో నెక్స్ట్ ఇంకోటి ఏంటని అంటే మనకి నాట్ అనేటువంటిది. సో నాట్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ అని యూజ్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 5 ఎక్స్ గ్రేటర్ దాన్ 5 మళ్ళీ ఇక్కడ అండ్ అని యూజ్ చేసి ఇక్కడ వై లెస్ దాన్ 5. సో ఈ విధంగా ఒక కండిషన్ అనేటువంటిది ఉంది. సో ఈ కండిషన్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అయినట్లయితే అయినట్లయితే అండ్ వై లెస్ దాన్ 5 అని అన్నట్లయితే సో ఇది ట్రూ అని మనం చెప్తున్నాం. కానీ లాజికల్గా ఏం చెప్తున్నాం అంటే నాట్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని ఇక్కడ నాట్ అనేటువంటి ఆపరేటర్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందని అంటే ఇది ఫాల్స్ అని మనం చెప్తున్నట్లు లెక్క. ఇది యాక్చువల్గా ట్రూ, ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అనేటువంటిది ట్రూ ఇది, అండ్ వై లెస్ దాన్ 5 అనేటువంటిది ట్రూ. కానీ మనం ఇక్కడ జస్ట్ ఇక్కడ ఆర్ నాట్ అనేటువంటి దాన్ని సింబల్ యూజ్ చేస్తే ఈ ట్రూ కాస్త ఏమైపోయిందంటే ఫాల్స్ అయిపోయింది.
సో ఎంత ఎఫెక్టివ్ అనేటువంటిది మనకి ప్రతిదానికి ఉంటుంది. సో ఒకదాన్ని ఒక చాలా పెద్దగా ఉన్నటువంటి ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఒక కోడింగ్ అనేటువంటిది ఉందో ఆ కోడింగ్ అనేటువంటి దాన్ని ఇంకొక దాన్ని మనం రెండింటిని కూడా మనం ఆర్ అనేటువంటి దాంతో అండ్ అనేటువంటి దాంతో ఆర్ నాట్ అనేటువంటి దాంతో మనం స్పాంటేనియస్గా చేంజ్ చేయగలిగేటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది ఉంటుంది. సో దీనికి ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రోగ్రామ్ అనేటువంటిది రాసి చూస్తేనే బెటర్. లేకపోతే మనకి ఒక్కొక్కసార్లు ప్రోగ్రామ్ అనేటువంటి వాటిలో మనం అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. ఏ మేడం? హలో మేడం, వినిపిస్తుందండి? చెప్పండి సార్. ఓకే మేడం. వినిపిస్తుంది. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో ఈ అండ్ ఓకే ఆర్ సార్. నాట్ అనేటువంటి దానికి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో రాస్తే అప్పుడు ఓకే. మనకి ఈజీగా కొంచెం అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది రాద్దాం మేడం. సో ఇక్కడ దీనిలో ఓకే. నోట్ ప్యాడ్ అనేటువంటి దానిలో ఒక ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ ఒక ట్యాగ్ అనేటువంటి దాన్ని హెచ్టిఎంఎల్. మేడం, ఇట్ ఈస్ విజిబుల్ మై స్క్రీన్? ఓకే. మాకు కనిపిస్తుంది. సో ఓకే మేడం. సో బాడీ, so let's we start the JavaScript. And here we have to use the variable a అనేటువంటి దాన్ని తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఆపరేటర్స్ ని యూజ్ చేయడం వల్ల రెండు రకాలుగా ఆర్ అండ్ అనేటువంటిది ఉన్నాయంటే రెండు వేరియబుల్స్ ని తీసుకుని అవి ట్రూవా ఫాల్సా అనేటువంటి దాన్ని చెక్ చేస్తే సరిపోతుంది మనకి. ఓకే. సో అందుకని ఇక్కడ ఏ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. నెక్స్ట్ బి అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఫాల్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి, సో దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ అండ్ ఇక్కడ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని మనం మెన్షన్ చేద్దాం. ఏంటని అంటే ఆపరేషన్స్ ఏ అండ్ బి అనేటువంటి ఒక సబ్, అంటే ఇక్కడ మనం సబ్ హెడ్డింగ్ కింద పెట్టడానికి దీని ఆపరేషన్ దీని పక్కన రాద్దాం మేడం. అంటే మనకి అది ఏంటో ఓకే. దేని వల్ల అవుట్పుట్ వస్తుందో మనకు తెలియదు కదా. అందుకని మామూలుగా మనం ఓకే. ఇలా సబ్ హెడ్డింగ్ కింద అలా యూజ్ చేసి అప్పుడు ఇక్కడ యూజ్ చేద్దాం ఏ అండ్ బి. ఓకేనా మేడం? ఓకే. ఇప్పుడు మనం బ్రేక్ స్టేట్మెంట్ రాద్దాం. ఫస్ట్ ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేసి అసలు ఇది ఏం అవుట్పుట్ వస్తుందో మనం చెక్ చేద్దాం. ఓకే సార్. ఓకే. సో దాని తర్వాత స్క్రిప్ట్ అండ్ బాడీ, సో అండ్ హెచ్టిఎంఎల్. సో దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ జావా ఫుల్ స్టాక్ జావా స్క్రిప్ట్ డెస్క్టాప్ లో జావా ఫుల్ స్టాక్. సో దీనిలో ఆపరేటర్స్ లో ఇక్కడ ఏం ఆపరేటర్? లాజికల్ డాట్ హెచ్టిఎంఎల్. రైట్. సో ఇప్పుడు మనం .html, సో దీన్ని సేవ్ చేసాం. ఇప్పుడు మనం లాజికల్ డాట్ ఆపరేటర్ ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్, దీనిలో ఆపరేటర్స్. ఓకే. దీనిలో డాక్యుమెంట్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తాం మేడం. డాక్యుమెంట్ డాట్ రైట్, సో ఇక్కడ డబుల్ కొటేషన్ ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ డబుల్ కొటేషన్ క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయలేదు. సేవ్
సో దీని తర్వాత ఇక్కడ రిఫ్రెష్. సో ఒక్క నిమిషం. సో ఇక్కడ డబుల్ కొటేషన్స్ అనేటువంటి వాటిని ఎక్కడ క్లోజ్ చేసాం? ఈస్ ఇక్కడ దగ్గర ఈజ్ దగ్గర, ఈజ్ కాలన్ దగ్గర ఇక్కడ డబుల్ కొటేషన్ క్లోజ్ చేసాం. సో ఇక్కడ ఇక్కడ ఏ బ్రాకెట్ దగ్గర ఒకటి బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ చేయాలి. ఆ, ఇక్కడ ఓపెన్ చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. రైట్. ఇక్కడ చూడండి, అవును ఏ అండ్ బి ఈజ్ ఫాల్స్ కదండి. ఏ అండ్ అవును బి ఫాల్స్ అని అంటే ఇప్పుడు ఏ అండ్ బి అనేటువంటిది ఏమో ట్రూ, బి ఏమో ఫాల్స్ కదండి. అంటే ఈ రెండింటిని కూడా కన్సిడర్ చేస్తే ట్రూ అండ్ ఫాల్స్ అనేటువంటిది ఫాల్సే అవుతుంది, ట్రూ అవ్వదు కదండి. ఓకే సార్. ట్రూ అండ్ ఫాల్స్ కలిపితే ఫాల్సే అవుతుంది తప్ప ఫాల్స్ ట్రూ అవ్వదు. సో కాబట్టి అది ఫాల్స్ కింద చూస్తుంది. సో ఇంకొక స్టేట్మెంట్ చూద్దాం మేడం. సో ఇంకో స్టేట్మెంట్ చూడడానికి ఇక్కడ ఓకే మనం బ్రేక్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేశాక సో దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, సారీ, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అండ్ సో ఇక్కడ ప్రింట్అవుట్ చేసిన తర్వాత దీనికి మనం ఏ ఆర్ బి అనేటువంటి దాన్ని చూద్దాం. ఓకే సార్. ఏ ఆర్ బి అనేటువంటి దాన్ని చూసి ఇక్కడ సేవ్ చేద్దాం. సో ఇక్కడ సేవ్ చేసి మనం రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఏ ఆర్ బి అని అంటే, సో ఇప్పుడు ఏ అనేటువంటిది బి అనేటువంటిది రెండు కూడా ఒకటి కాదు, ఏదో ఒకటే కదా మేడం. ఏఆర్ బి అని అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ అనేటువంటి ఏదో వేరు వేరు కాబట్టి సో ఆర్బి అనేటువంటిది, సో ఇక్కడ మనం ఇక్కడ ఆర్ అని పెట్టాలి, ఇక్కడ ట్రూ. అవును ఇక్కడ ఆర్ అని పెట్టాలి. రైట్. ఏఆర్ బి ఇస్ ట్రూ. సో ఇప్పుడు ఆర్ తర్వాత నాట్ అనేటువంటిది, ఏ నాట్ బి అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఓకే సార్. ఇక్కడ నాట్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఇక్కడ అండ్ కూడా క్యాపిటల్ లెటర్లోనే పెడదాం. ఏ నాట్ బి. సో నాట్ అంటే ఇక్కడ మనం ఇది ఒక జస్ట్ ఈ సింబల్ అనేటువంటి దాన్ని ఒక దాన్ని యూజ్ చేస్తే ఓకే ఆటోమేటిక్గా సరిపోతుంది నాట్ అనేటువంటి దానికి. సో ఈ నాట్ అనేటువంటి దానికి మనం ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఏ నాట్ బి అనేటువంటి దాన్ని కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ నాట్ ఏ అండ్ బి అనేటువంటి దాన్ని యూజ్ చేసి మనం ఇందాక నాట్కి వేరే విధంగా రాసాం. ఎలా రాసామని అంటే ఏ నాట్ బి అనేటువంటి దాన్ని ఆ విధంగా ఉంచి ఇక్కడ ఇక్కడ డిఫరెంట్గా ఎలా అని అంటే ఇక్కడ ఏ అనేటువంటి దాన్ని మనం మెన్షన్ చేసి ఇక్కడ మనం ఏం చేసామంటే ఏ అండ్ బి అనేటువంటి దాన్ని మెన్షన్ చేసాం కదా మేడం. ఇలా ఏ అవును అండ్ బి అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి సో ఇక్కడ మనం ఏం చేసామని అంటే ఇక్కడ బ్రేక్ అవసరం లేదు మనకి, ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయింది కాబట్టి. అవును సో ఇక్కడ జస్ట్ అండ్ అనేటువంటి దాన్ని సింబల్ని నోట్ చేసాం మనం. సారీ, ఆర్ అనేటువంటి సింబల్, నాట్ అవును అనేటువంటి సింబల్ యూజ్ చేసాం. అప్పుడు ఆటోమేటిక్గా ఇది పాజిటివ్ కాస్త ఇక్కడ ట్రూ, ఇది అండ్ అనేటువంటి ఏ అండ్ బి అనేటువంటిది ఏమొచ్చింది మేడం, ఇది ఫాల్స్. ఫాల్స్ వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం, ఆ నాట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే ఏ అండ్ బి అనేటువంటిది నాట్ అని అంటే ఇక్కడ ట్రూ రావాలి. అవును సార్. అదిగోండి ఎస్ సార్. మేడం, ట్రూ వచ్చింది. సో అంటే ఏ అండ్ బి అనేటువంటిది ఇది రాంగ్ అని చెప్పి నాట్ అని చెప్పి మనం ఇక్కడ అంటున్నాం అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చింది. సో ఇలా మనకి ఆపరేటర్స్ అనేటువంటి వాటిని జావా స్క్రిప్ట్ అనేటువంటి దాంతో హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ వైజ్గా మనం యూజ్ చేయొచ్చు మేడం. ఏమండి, ఇంకొకటి ఓకే మనకి జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో మెయిన్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్.
ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిలో ఎలా అంటే అండ్ అనేటువంటి బిట్ వైజ్ ఆపరేటర్ అండి, నెక్స్ట్ ఏంటి ఆర్ అనేటువంటి బిట్ వైజ్ ఆపరేటర్. సో ఇలాంటి ఆపరేటర్స్ అనేటువంటి మనకి ఉన్నాయన్నమాట. సో ఈ ఆపరేటర్స్ అనేటువంటి వాటిలో మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేటర్స్ అనేటువంటి ఆపరేటర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ ఆపరేటర్స్ని మనకి జావా స్క్రిప్ట్స్ అనేటువంటి వాటిలో చాలా ఇంపార్టెంట్గా కోడింగ్ లెవెల్లోనే చాలా మనకి ఇంపార్టెంట్గా ఈ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఏ మేడం? సో ఓకే దీనిలో ఓకే ఈ ఈ కోడింగ్స్లో ఈ ఆపరేటర్స్ అనేటువంటిది జావా స్క్రిప్ట్లో మనకి అంత యూజ్ ఉందా, అంత ఇంపార్టెంట్ ఉందా అని అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎలా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది బిట్ వైజ్ ఆపరేటర్ అనేటువంటి వాటిలో ఏ విధంగా చెప్పాలని అనుకుంటే ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి చెప్పగలుగుతాం. దీనికి ఒక ట్రూత్ టేబుల్ అనేటువంటిది ఉంటుంది మేడం. సో ఆ ట్రూత్ టేబుల్ ప్రకారంగా బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. లేకపోతే ఆ ఆపరేటర్స్ అనేటువంటి మనం కోడింగ్ లెవెల్లో చాలా రాంగ్స్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనేటువంటి ఒక వేరియబుల్, ఇక్కడ వై అనేటువంటి అయ్యో. వేరియబుల్ అనేటువంటిది అనుకుందాం. సో దీనిలో ఈ ఎక్స్ అనేటువంటి వై అనేటువంటి వేరియబుల్స్ అనేటువంటి వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ 0 అంటే ఫాల్స్ అనుకుందాం మేడం. ఈ రెండు ఫాల్స్ అని అనుకుందాం. ఇంకోటి 0 సారీ దీనికి 1 ఇది ట్రూ అని అనుకుందాం. లేకపోతే ఇది ఫాల్స్ అనుకుందాం, ఇది ట్రూ అనుకుందాం అండి. సో ఓకే సార్ ఎక్స్ ఫాల్స్ అయింది, ఇది ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అని అనుకుందాం, ఇది ట్రూ ఇది ట్రూ రెండు అని ఫాల్స్ అనుకుందాం. అండ్ మనకి 0 అంటే ఫాల్స్ అని అర్థం ఓకే సార్ అండ్ 1 అని అంటే ట్రూ అని అర్థం. ఎందుకంటే మనకి బైనరీ డిజిట్స్ అనేటువంటి వాటిలో 1 అంటే ఆన్ అన్నట్లు లెక్క, 0 అంటే ఆఫ్ అన్నట్లు లెక్క. ఓకే సార్ మన ఎలక్ట్రానిక్ డివైజెస్లో కూడా ప్రతి ఒక్కటి అలాగే మనకి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ ఆర్ వై అనేటువంటి విధంగా, లేకపోతే ఆపరేటర్స్ అనేటువంటి వాటిలో మనకి ఇప్పుడు ఇక్కడ ఒక ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేద్దాం. పోనీ ఎక్స్ ఆర్ వై, ఇది ఆర్ అనేటువంటి సింబల్ కాబట్టి ఎక్స్ఆర్ వై అని అనుకుందాం. సో దీనిలో ఇది ఫాల్స్, ఇది ఫాల్స్ అయితే ఎక్స్ఆర్ వై అనేటువంటిది ఏమవుతుంది మేడం? ఫాల్సే అవుతుంది. ఆర్ కదా మనం యూజ్ చేసేది. అవును సార్ ఆర్ అంటే ఫాల్స్, ఫాల్స్ అయితే ఫాల్సే అవుతుంది. అది అండ్ యూజ్ చేసినా కూడా సేమ్ అదే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 ఆర్ 1 అని అన్నామని అంటే అప్పుడు ఫాల్స్ అవుతుందా, ట్రూ 1 అవుతుందా మేడం? సో 1 ట్రూఏ ట్రూ అవుతుంది. ఇది అవును 1 అది ట్రూ ఆర్ ఫాల్స్ అని అన్నాం అనుకోండి, సో దీనికి ట్రూ కూడా సేమ్ 1 అవుతుంది. ఇది ట్రూ ట్రూ అని అన్నామంటే ట్రూ అవుతుంది. ఫాల్స్ దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం మేడం? ట్రూ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక లేడీ ఒక మేల్ ఉన్నారని అనుకోండి. ఓకే సో దీనిలో ఇక్కడ నుంచి మీరు బయటికి రావాలి అని అనుకున్నట్లయితే ఆ ఒక బాయ్ ఆర్ గర్ల్ బయటికి రండి అని అన్నామని అనుకోండి, ఎవరో ఒకళ్ళు వస్తారు అవును సార్ కదండి. ఆర్ అని అన్నామని అంటే వీళ్ళన్నా రావాలి, గర్ల్ అన్నా రావాలి, లేకపోతే ఇలా అన్నా రావాలి. సో అప్పుడు మనకి ఎవరో ఒక పర్సన్ అనేటువంటి వస్తారనేటువంటిది మాత్రం ఇది ట్రూ అనమాట. సో ఇలాగా రివర్స్లో అయినా ఇలా అయినా కూడా ఏదైనా కూడా అలాగే అవుతుంది. సో ఇలా మనం ఆర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ఆపరేషన్స్ అనేటువంటివి మనకు జరుగుతాయి. అదే ఇప్పుడు మనం బిట్ వైజ్ ఆపరేటర్ అండ్ అనేటువంటి దాన్ని తీసుకుందాం మేడం. బిట్ వైజ్ ఆపరేటర్ ఎక్స్ అండ్ వై అనేటువంటి దాన్ని తీసుకుందాం, ఎక్స్ అండ్ వై. సో దీనిలో ఇక్కడ 0 అండ్ 0 అని అంటే ఎక్స్ అండ్ అంటే ఎక్స్ అండ్ 0 అని అంటే 0 అవుతుంది. ఎక్స్ అండ్ వై అని అంటే 0 అవుతుంది. ఆర్ ఎక్స్ ఈ ఎక్స్ 0 అండ్ 1 అని అన్నాం అనుకోండి, 0 అండ్ 1 అని అంటే మనకి ఈ రెండింటిని ఇంక్లూడ్ చేసినట్లు లెక్క, అంతే తప్ప ఇట్ని సపరేట్ అవును చేసినట్టు సార్ కాదు, ఇంక్లూడ్ చేసినట్టు అండ్ అని అంటే కదా మేడం. అండ్ అనేటువంటిది మనం ఇంగ్లీష్లో ఎలా రాస్తాం? కామా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రమ్య రమ్య ఇక్కడ జెసికా అని ఉన్నదనుకోండి, రమ్య అండ్ జెసికా అంటే ఇద్దరిని ఇంక్లూడ్ చేస్తున్నట్ట, లేకపోతే వీళ్ళిద్దరిని సపరేట్ ఒకళ్ళనే మనం సెలెక్ట్ చేయడానికి చేస్తున్నట్ట? ఇద్దరిని మనం సెలెక్ట్ చేసినట్టే లెక్క. రమ్య అండ్ జెసికా అని అన్నామని అంటే, సో అంటే ఇప్పుడు 0 అండ్ 1 అని అన్నామని అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది ట్రూ అవ్వదు. ఎవరో ఒకళ్ళు అనేటువంటిది అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఫాల్స్ అవుతుంది అనమాట.
సో ఓకే ఇది సార్. కూడా అంతే. ట్రూ ఓకే సార్. అండ్ ఫాల్స్ అనేటువంటిది కలిపితే ఇక్కడ ఫాల్సే అవుతుంది. ఇప్పుడు ట్రూ అండ్ ట్రూ ట్రూ. అని అన్నామని అంటే ట్రూయే ట్రూ. అవుతుంది. ఏ మేడం? సో ఓకే ఇలా సార్. అండ్ అనేటువంటి బిట్ వైజ్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. సో లేదు ఇప్పుడు ఎగ్జార్ ఎక్స్ ఎగ్జార్ వై అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసామని అనుకోండి. ఎక్స్ ఎగ్జార్ వై అనేటువంటి దానిలో ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎక్స్ అనేటువంటి దానిలో ఫాల్స్ ఫాల్స్ అనేటువంటిది ఉన్నదని అంటే ఈ ఎగ్జార్ అనేటువంటిది ఆ, మనకి ఏం సూచిస్తుంది అనమాట? ఫాల్స్ ఫాల్స్ ఉంటే ఫాల్సే అని. ట్రూ. అండి ఇక్కడ ఫాల్స్ ఓకే. ట్రూ అని ఉంటే ఏముంటుంది మేడం? ట్రూ అనే అవుతుంది. ట్రూ. ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నదని అంటే సో ఇక్కడ ట్రూ. ట్రూయే అవుతుంది. సో ట్రూ ట్రూ ఉన్నదని అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఫాల్స్ అనే అవుతుంది అనమాట ఎగ్జార్ అనేటువంటి దానిలో. ఎందుకంటే ఓకే ఆర్ సార్. అనేటువంటి దానిగా అంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి ఫాల్స్ స్టేట్మెంటే మనకు వస్తుంది అనమాట. సో ఈ ఆపరేటర్స్ ఓకే సార్. అనేటువంటి వాటిలో బిట్ వైజ్ ఆపరేటర్ కానీ ఎగ్జార్ ఆపరేటర్స్ కానీ ఇంకొకటి ఉంటుంది, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. రైట్. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఇలా లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఇది రైట్ షిఫ్ట్ ఆపరేటర్. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే లెఫ్ట్ మోస్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ కి ఇది అలైన్మెంట్ అవుతుంది, ఇది రైట్ సైడ్ కి సెలెక్ట్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ కి సెలెక్ట్ అవుతుంది అని మనం చెప్పడానికి ఈ విధంగా ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఏమండి? ఓకే సార్. ఒకసారి ఈ ఆపరేటర్స్ ని యూజ్ చేసి అలా అసలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయో ఈ ఆపరేటర్స్ అనేటువంటి అసలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి ఏంటి అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూద్దాం మేడం. అండ్ ఇది ఓకే సార్. కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి మైండ్ అంతా కూడా మనం దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి కొంచెం. ఓకే సార్. ఈ ప్రోగ్రామ్ విషయంలో ఎందుకంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ కాబట్టి ఇది మనకు అర్థమైతే అసలు కంప్యూటర్ అనేటువంటిది ఎలా రీడ్ చేస్తుంది అనేటువంటిది మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం మేడం. చాలా చాలా ఓకే. ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. కానీ ఈ ఆపరేటర్స్ అనేటువంటి వాటిల్లో మనం స్టడీ చేసేటప్పుడు ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ కాబట్టి లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ అనేటువంటి దానిలో ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనం రాయాలి అని అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిలో కొంచెం మనం మైండ్ సెట్ అనేటువంటిది దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయకపోతే మనది వెంటనే మనకి డిస్టర్బ్ అయిపోతాం. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్నే మనం దీనిలో ఉన్నటువంటి వాటిని మనం డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని ఈ విధంగానే ఉంచుదాం. ఇలా దీన్నే ఎడిట్ చేద్దాం. ఓకే. అండ్ సో ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ ఏ అనేటువంటి దానికి ఇక్కడ ట్రూ ఫాల్స్లు కాకుండా ఒక వాల్యూ తీసుకుందాం. ఇక్కడ కూడా ఒక వాల్యూ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్యూ తీసుకుందాం. అంటే ఇప్పుడు ఇది ఈక్వల్ టు అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ఈ వాల్యూ 40 అనేటువంటిది బిట్ వాల్యూ అనేటువంటిది ఎంత ప్రజెంట్ చేస్తుంది అని అంటే మేడం 40 అనేటువంటి దానికి బిట్ వాల్యూ అనేటువంటిది ఎంత ప్రజెంట్ చేస్తుంది అని అంటే ఒక 10 ప్రజెంట్ చేయొచ్చు వాల్యూ అనేటువంటిది. 10 అనేటువంటిది 40 అనేటువంటి దానికి బిట్ వైజ్ వాల్యూలో ఎంత ప్రజెంట్ చేస్తుందంటే దాని వాల్యూ 10 అని అంటే 40 అనేటువంటి వాల్యూ వస్తుంది మేడం. అంటే బిట్ వైజ్ ఆపరేటర్ అని అంటే మనం ఓకే. ఎలా యూజ్ చేస్తాం? 20 అనేటువంటి దాంతో డెసిమల్ పాయింట్తో 20తో డివిజన్ చేస్తే మనకి ఈ వాల్యూ బిట్ వైజ్ వాల్యూస్ అనేటువంటి ప్రెజెంటేషన్ అనేటువంటిది మనకి 10 కింద వస్తుంది. ఇది 10 అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ. నెంబర్ సిస్టంలో మనకి చెప్తారు మీకు బీటెక్లో కానీ డిగ్రీలో కానీ మనకి నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ నెంబర్ సిస్టంలో ఏ విధంగా ఆపరేటర్స్ అనేటువంటి వాటిని డెసిమల్ నెంబర్స్ని బైనరీ నెంబర్స్ కింద ఏమండి బైనరీ నెంబర్స్ని ఆక్టా డెసిమల్ కింద హెక్సా డెసిమల్గా ఎలా మనం చేంజ్ చేస్తాము అనేటువంటిది మనకి ఆల్రెడీ అది బీటెక్ ఫస్ట్ ఇయర్లో డిగ్రీలో కూడా మనం వాటిని చూడొచ్చు అండి. సో దీని వాల్యూ ఏమో 11 అనేటువంటి దానిగా ఉంటుంది ఆపరేటర్స్ అనేటువంటి వాటిలో. సో దీని తర్వాత మనకి డాక్యుమెంట్ అనేటువంటి దానిలో అండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏ అండ్ బి అనేటువంటి దాన్ని ఈజ్ అని చెప్పి ఇలా ఉంచి దీనికి ఆపరేటర్ అనేటువంటి దాన్ని ఏం యూజ్ చేద్దామని అంటే డబుల్ కొటేషన్స్ అనేటువంటి వాటిలో ఏ అండ్ బి అనేటువంటి దాన్ని ఈ విధంగానే ఉంచుదాము. సో ఆర్ అనేటువంటి దాన్ని కూడా ఈ విధంగానే ఆర్ అనేటువంటి దాన్ని డబుల్ కొటేషన్స్తో కాకుండా సింగిల్ కొటేషన్తో ఆర్ అనేటువంటి దాన్ని ఈ విధంగానే కంపారిజన్ అనేటువంటి దాన్ని చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాట్ అనేటువంటి దానికి మనం ఎగ్జార్ నాట్ అనేటువంటి దానికి ఇక్కడ మనం సిమిలర్ అనేటువంటి ఆపరేటర్ని యూజ్ చేస్తాం కదా మేడం. అవును సార్. సిమిలర్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో
దీని తర్వాత మనం ఇక్కడ యూజ్ చేసేటువంటిది ఇక్కడ ఏ ఎగ్జార్ బి అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఆర్ ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి ఏ ఎగ్జార్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి బి అనేటువంటి దాన్ని యూజ్ చేసిన తర్వాత దీనికి ఎగ్జార్ అనేటువంటి దానిలో ఆపరేటర్స్ని ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు అని అంటే ఏ ఎగ్జార్ బి అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ ప్లస్ బ్రేక్ అనేటువంటి దాన్ని ఇలా యూజ్ చేద్దాం. ఏ ఎగ్జార్ బి అనేటువంటిది ఈ విధంగా అవుతుంది. దీని తర్వాత సేమ్ డాక్యుమెంట్ ఆర్ అనేటువంటి దాంతో ఇక్కడ రైట్ షిఫ్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. RIGHT రైట్ షిఫ్ట్ బి అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ మనం ఏకి బికి మధ్యలో రైట్ షిఫ్ట్ కాబట్టి ఈ విధంగా రైట్ షిఫ్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. ఓకే అండి. ఒకసారి Okay, sir. ఇవి మనం సేవ్ చేసి దీన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఇది అవసరం లేదు కాబట్టి ఇది తీసేద్దాం. ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ మనం రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఎగ్జార్ బి అనేటువంటిది వాల్యూ ఇలా ఇలా చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో ఇక్కడ ఏ అండ్ బి అనేటువంటిది అండ్ అనేటువంటి ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు ఏ అండ్ బి అనేటువంటి ఆపరేటర్ అనేటువంటిది ఏమైందనమాట, ఈ రెండు కూడా 40 అండ్ 80 అనేటువంటి దానిలో 80 అనేటువంటిది మాక్సిమం 80. వాల్యూ కాబట్టి 80 తీసుకుంది అనమాట. ఏ అండ్ బి అనేటువంటిది హై వాల్యూ కాబట్టి. ఏఆర్ బి అనేటువంటి దానిలో ఆర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సో అక్కడ ఏం చేసింది అనమాట, ఆర్ అండ్ అంటే ఎడిషన్ చేసేసింది. ఏ మేడం? అవును sir. సో అక్కడ 80+40 అనేటువంటి దాన్ని ఆర్ అనేటువంటి దాంతో మనం 80. చూస్తున్నాం కాబట్టి ఎగ్జార్ అనేటువంటిది కూడా సేమ్ వాల్యూ అనేటువంటి దాన్ని ఆ విధంగానే తీసుకుంది. రైట్ షిఫ్ట్ అనేటువంటి దానిలో చూడండి ఇక్కడ 80 40 అండ్ 80 అనేటువంటి దానిలో లెఫ్ట్ షిఫ్ట్ అనే రైట్ షిఫ్ట్ అనేటువంటిది బి అనేటువంటి దానిలో సారీ ఏ రైట్ షిఫ్ట్ ఒకసారి ఏ రైట్ షిఫ్ట్ బి అని కాకుండా ఇక్కడ ఏదన్నా వాల్యూ ఇద్దాం. ఒక 1 అని Okay, sir. ఏ రైట్ షిఫ్ట్ 1 అని ఇద్దాం మేడం. 1 అని Okay. ఇచ్చి ఈజ్ అని చెప్పి ఏ రైట్ షిఫ్ట్ బి అంటే 1 అని ఇద్దాం ఇక్కడ. సో ఇప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక వాల్యూ ఇస్తే ఎలా తీసుకుంటుందో. రైట్ షిఫ్ట్ 1 అనేటువంటి దానిలో చూస్తే చూడండి, 1 అనేటువంటి దానిలో తీస్తే అక్కడ ఏం తీసుకుంది, Okay. రైట్ షిఫ్ట్ అనేటువంటి దానిలో 20 అనేటువంటి దాన్ని తీసుకుంది అవును. అండి. అంటే ఏ అనేటువంటి వాల్యూ 40 అనేటువంటి దానిలో రైట్ షిఫ్ట్ లో మనకి ఏమొచ్చింది అని అంటే అంటే దాన్ని డివిజన్ చేసినప్పుడు షిఫ్ట్ అనేటువంటిది అయినప్పుడు డివిజన్ చేసినప్పుడు ఆ విధంగా వస్తుంది. అది లెఫ్ట్ షిఫ్ట్ అయితే లెఫ్ట్ షిఫ్ట్ అనేటువంటి దాన్ని ఇక్కడ కోడింగ్ రాద్దాం మేడం. ఓకే. ఇక్కడ రాసి ఇది ఆల్రెడీ ఈ బ్రేక్ తీసేద్దాం. బ్రేక్ తీసి ఇక్కడ రైట్ కాకుండా లెఫ్ట్ షిఫ్ట్ అని పెడదాం. లెఫ్ట్ షిఫ్ట్ 1 అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ కూడా లెఫ్ట్ షిఫ్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ సేవ్, రీఫ్రెష్. చూడండి ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ లో యాజ్ ఇట్ ఈస్ గా 80 అనేటువంటిది ఉంది. 80ని 80 తీసుకుంది లెఫ్ట్ షిఫ్ట్ లో. సో ఇలాగా మనకి రైట్ షిఫ్ట్ అనేటువంటి దానిలో కూడా ఈ విధంగా మనకి యాక్చువల్గా ఇక్కడ మనకు వాల్యూ అనేటువంటి 20 40 80 అనేటువంటిది వస్తుంది కాబట్టి 40కి రైట్ సైడ్లో ఉన్నటువంటిది 20 కింద తీసుకుంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని 80 కింద మనకి ఇక్కడ చూపించింది అనమాట అండి. ఏమండి? సో ఈ విధంగా షిఫ్ట్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తాం. ఏం మేడం? మేడం ఓకే. అర్థమైంది మేడం? దీనిలో డౌట్ ఏమైనా ఉందా? అర్థమైంది కదండి. ఓకే మేడం, రైట్. సో నెక్స్ట్ ఇంకా దీనిలో అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేటువంటి అసైన్మెంట్ ఆపరేటర్స్ మనకి తెలిసిన ఈక్వల్ టు ఈజ్ ద వన్ ఆఫ్ ది అసైన్మెంట్ ఆపరేటర్. ఏమండి? నెక్స్ట్ ఇంకొకటి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటంటే ప్లస్ ఈక్వల్ టు అని కూడా ఉంటది.
మైనస్ ఈక్వల్ టు అని కూడా ఉంటది. అండ్ నెక్స్ట్ యాస్ట్రిక్ట్ ఈక్వల్ టు అని కూడా ఉంటది. సో దీన్ని మనకి ప్లస్ ఈక్వల్ టు అనేటువంటి దాన్ని మనం తీసుకున్నామని అనుకుంటే, సో సమ్ అనేటువంటి దానికి దీన్ని ఇలాంటి వాటిని ఏమంటారంటే ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, యాస్ట్రిక్ట్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, పర్సంటైల్ ఈక్వల్ టు, ఇలాంటివి కూడా మనకి ఆపరేటర్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాము. ఇలాంటి వాటిని కాంపౌండ్ అసైన్మెంట్స్ అని కూడా అంటాం మేడం. ఓకే. కాంపౌండ్ అసైన్మెంట్స్ అని కూడా అంటాము. యాక్చువల్గా దీన్ని ఆమ్, ఒక్క నిమిషం మేడం. సో దీనిలో యాక్చువల్గా ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటే ఓన్లీ ఒకటే అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్లో ప్లస్ ఈక్వల్ టు అని అంటే చాలామంది ఈ విధంగా ఒకసారి చూడండి. దీనిలో ఈక్వల్ టు ఒకటే మనకి ఆపరేటర్ అని అంటారు. దీన్ని యాక్చువల్గా ఎలా చూపిస్తారని అంటే సమ్ ఈక్వల్ టు 10 అనేటువంటి దానిగా చూపిస్తాం. ఏమేడం? ఓకే. ఇంకొకటి సార్. ఇంకొకటి ఇక్కడ మనకి ప్లస్ ఈక్వల్ టు అనేటువంటిది ఉంటుంది. దీన్ని యాక్చువల్గా సమ్ అని యూజ్ చేసి ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు 10 అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు ఈ ఆపరేటర్. సో ఇది ఏంటనంటే సేమ్ యాజ్ సమ్ లాగానే ఉంటుంది. సమ్ అనేటువంటి దానిగానే చూపిస్తాము. ఇది మనకి ప్రోగ్రామ్లో చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ అనేటువంటిది మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో చాలా మటుకు ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు అని చెప్పి కొన్ని చోట్ల మనకి ప్రోగ్రాంలోనే యూజ్ చేయడానికి మైనస్ ఈక్వల్ టు అని, యాస్ట్రిక్ట్ ఈక్వల్ టు అని, డివిజన్ ఈక్వల్ టు అని, పర్సంటైల్ ఈక్వల్ టు అని ఈ విధంగా అంటూ ఉంటాం. సో ఈ ఆపరేటర్స్ అన్నిటిని కూడా ఏమంటామంటే కాంపౌండ్ ఆపరేటర్స్ అని అంటారు మేడం. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటారు. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇది ఇంటర్వ్యూలో అడుగుతాడు మేడం వీటిని ఈ అసైన్మెంట్ ఆపరేటర్. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఒకటే కదా ఉంది అని అనుకుని చదువుతారు. కానీ చాలా ఒక ఒక సబ్జెక్ట్లో ఇన్డెప్త్గా వెళ్తే ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేటువంటి చాలా మంది చదవరు. వీటిని అంతగా పట్టించుకోరు కూడాను. సో కానీ ఇవి సేమ్ యాజ్ సమ్ లాగానే మనకి ఉంటుంది. కానీ ఈ వాల్యూస్ అనేటువంటి వాటిని మనం ఒక్కసారి ప్రోగ్రామ్ వైజ్గా ఒక్కసారి మనం చూస్తే అసలు అవుట్పుట్ అనేటువంటిది ఎలా వస్తుందో ఆ డిఫరెన్షియేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఒకసారి చూస్తే మీకు ఈజీగా దీన్ని గ్రాప్ చేయగలుగుతారు మేడం. మేడం హలో 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 హలో. ఈ ఒకసారి ఇది ప్రోగ్రామ్ గా మనం చూద్దాం మేడం. సో యాక్చువల్ గా దీన్ని ఓకే. 30 ఒక వేరియబుల్ అనేటువంటి 2 వేరియబుల్స్ ని తీసుకుందాం. డిఫరెంట్ గా మనం ఇందాక తీసుకున్న వేరియబుల్సే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి వేరియబుల్స్ ఇలా తీసుకుందాం. వీటిని తీసేద్దాం. ఓకే. రైట్. సో ఈ వేరియబుల్ తీసుకున్న తర్వాత ఇక్కడ Thank you for watching this channel.